క్లైమేట్ కూడా బాగా కూల్ అయిపోయింది మేడం. ఒకసారి నాగేంద్ర గారు చూడండి. పదవైపోయినాయి. సార్ ఒకసారి చూడండి. సార్ సార్ సోలార్ లైట్లే 20 సోలార్ లైట్లు వచ్చేసాయి సార్ చుట్టూ. తర్వాత ఆర్చి ఫ్రంట్లో ఆర్చి కట్టుకుంటూ కామర్స్ బీచ్ కేసులు అడుగుతున్నా ఇక్కడ ఫస్ట్ గ్రామాన్ని తెచ్చి పెట్టారే సార్ మీరు కూడా అది 2 అడుగులు దిగుతుంది. రాయి లేపితే 2 అడుగులు వస్తుంది. ఈజీ అనుకుంటున్నాం, కష్టమేనండి. బాబు అటు పైకి వేయాలి సార్. అక్కడ వేసేయండి. అందరికీ నమస్కారం. నీటి భద్రత ప్రతి నీటి సంఘాల యొక్క బాధ్యత అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు పామర్ నియోజకవర్గం, పామర్ మండలం, పస్మర్ గ్రామం దగ్గర ఉన్నాం. చెరువుని అభివృద్ధి చేస్తున్నాం. తద్వారా నీటి నిల్వలను కాపాడుకోవటం, తద్వారా నీటి నిల్వలను కాపాడుకోగలిగితే మరి రేపు రోజుల కింద నుంచి నీరు తీసుకోవడానికి కరెంటు యొక్క అవసరం తగ్గుతుంది, లేకపోతే కరెంటులోని పొదుపు వస్తుంది. అదేవిధంగా ఇతర అవసరాలకు కూడా నీటి భద్రత ఎంత నిల్వ చేసుకోగలిగితే రైతుకు అంత ఉపయోగం. గత 5 సంవత్సరాలు ఏ రకంగా ఉందో ప్రజలందరూ కూడా గమనించారు. ఈరోజు చిత్తశుద్ధితో, బాధ్యతతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మధ్యలో వచ్చిన ఆలోచన ఏమిటంటే ఇది ఒక 100 రోజుల కార్యక్రమంగా చేద్దాం, నీటి భద్రతను కాపాడుకుందాం, చెరువులను అభివృద్ధి చేద్దాం. ఏదైతే ఎన్ఆర్జీఎస్ పరిధిలో కార్యక్రమంలో భాగంగా దీన్ని తీసుకొని అవసరం మేరకు కలెక్టర్ గారి డిస్పర్సల్లో దీనికి నిధులు సేకరించి తద్వారా ఏ పని కూడా వదిలిపెట్టకుండా అన్ని పనులు చెరువును బాగు చేసుకోవటం, తద్వారా నీటి నిల్వలు కాపాడుకోవటం, రైతుకి సాగు కాలువలు, మురుగు కాలువలు ఇవన్నీ కూడా అభివృద్ధి చేసుకునే క్రమంలో ఒక 100 రోజులు చిత్తశుద్ధితో, ఒక కమిట్మెంట్తో, ఒక జవాబుదారీతనంతో రైతులకు నమ్మకం, భరోసా, ఒక విశ్వాసం కలిగించే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ముందడిగేసింది. ఏదో ఆషామాషిగా మొక్కుబడిగా కార్యక్రమం కానే కాదు. మీరు చూడండి, ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళని దీనికి అనుసంధానం చేశారు. ఒక పక్క ఎన్ఆర్జీఎస్ పీడీ గారు ఇక్కడే ఉన్నారు, ఎండిఓస్ ఇక్కడే ఉన్నారు, ఎంఆర్ఓస్ ఇక్కడే ఉన్నారు, ఇరిగేషన్, అదేవిధంగా ఇతర డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా అందరూ కూడా ఇక్కడే ఉండి వీళ్ళందరి అనుసంధానంతో రైతే మహారాజు, రైతుని రారాజు చేయటానికి, రైతు పక్షాన ఉండి అతి ముఖ్యంగా, మరి ముఖ్యంగా చిట్ట చివరి పంట వరకు కూడా తడవాలంటే నీటి భద్రత చాలా ఉపయోగం. మరి ఈ రోజున పస్మర్ గ్రామంలో మొట్టమొదటిగా ఈ కార్యక్రమం చేపడుతున్నాం. ఈ కార్యక్రమం ద్వారా రోజు ఈ కార్యక్రమం నడుస్తూనే ఉంటుంది. దీని మానిటరింగ్ అన్ని డిపార్ట్మెంట్స్ మానిటర్ చేస్తూ 100 రోజులు ఈ కార్యక్రమంలో రైతు పక్షాన పోరాడుతూ రైతు కడగళ్ళ కష్టాలను తీర్చడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.